బాగున్నారా? బాగున్నానండి. సరే, ఎన్నో క్యారెక్టర్లు చేశారు, ఎన్నో సినిమాలు తీశారు. ఇది ఒక జీవిత కథ, ఒరిజినల్ కథ. ఇది మీకు తెలుసు సార్ ఈ కథ. ఇది చాలా లేట్గా వచ్చిందని నేను అనుకుంటున్నా. మీకేమనిపించింది సార్ ఈ సినిమా తీసినప్పుడు కానీ, మీరు అంటే ఈ షూటింగ్లో మీరు ఉన్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ మీకు చేసినప్పుడు కానీ ఏమనిపించింది? అది నిజంగా ఇలాంటి రియల్గా జరిగిన సినిమాల కథలు రావాలండి మనకి. ఎందుకంటే ఒక అల్లూరు సీతారామరాజుని ఎక్కడో ఉండేవారు ఆయన. మరి ఆయన బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది, ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. మొన్ననే మణిపూర్ వెళ్ళాము. అక్కడ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నటువంటి ఆ ఇల్లు ఇప్పటికీ కూడా అలాగే ఉంది. ఆ ఇల్లు కూలిపోయే స్థితి వస్తే దానికి పైన అంతా కూడా ఇలా పెద్ద టాప్గా వేసేసి అన్నీ వేసేసి ఇంటిని మాత్రం అలాగే వచ్చారు. అక్కడే దాంట్లోనే ఒక కింద హౌస్ ఉంటారు, పాత కింద గృహం అంటారు, ఏదో అంటారు. అది అలాంటి దాంట్లో ఆయన అక్కడ పడుకునేవారంటే ఏదైనా డేంజర్ వస్తే. అట్లా అవన్నీ కూడా చూసాం. అలాంటి జీవిత కథల్లో నటించగలగడం అనేది ఒక అదృష్టం అండి. ఇందులో నా క్యారెక్టర్ అని కాదు కానండి, సీతమ్మ గారి క్యారెక్టర్ చేస్తున్న ఆమెకి నిజంగా ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్, దేవుడిచ్చిన వరం. అది చాలా మంచి పేరు వస్తుంది ఆవిడికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు ఈ సినిమా మీద రైట్స్కు సంబంధించి చిన్న గొడవ ఏదో నడుస్తుంది, టైటిల్ మీద కూడా ఏదో గొడవ ఉంది. ఏంటిది అది? యాక్చువల్గా వాళ్ళు టైటిల్ అనేది వేరే టైటిల్ పెట్టారు, అంటే సిమిలర్గా పెట్టారు. వాళ్ళు టైటిల్ అనేది సిమిలర్గా పెట్టారు సార్. ఎవరైనా సరే డొక్కా సీతమ్మ గారి చరిత్ర తీసేటప్పుడు ఆ సీతమ్మ తల్లి పేరే పెడతారు తప్ప వేరే పేరు ఏం పెట్టరు. సో ఆవిడెవరు అంటే మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తెలుగు ఆవిడ. అండ్ నెంబర్ 2 ఏంటంటే బేసిక్గా అందరికీ అన్న పెట్టేవాళ్ళు అన్నపూర్ణేశ్వరితో పోలిస్తారు. సో అందుకే ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని చెప్పి టైటిల్ పెట్టడం జరిగిందండి. సీతమ్మ గారి టైటిల్ సినిమా చేసేటప్పుడు సీతమ్మ గారి టైటిల్లో పెడతాం. కాకపోతే వాళ్ళది మాది సిమిలర్గా ఉందని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తాం తప్ప అలాంటిది ఇంకేం లేదు సార్. దీని మీద రీసెర్చ్ ఏం చేశారు మీరు? ఎంతవరకు రీసెర్చ్ చేశారు? నేను లైఫ్ మీద సార్, మేడం గారి లైఫ్ మీద, సీతమ్మ గారి లైఫ్ మీద మీరు సినిమా తీస్తున్నప్పుడు సార్ మీరు చేసిన రీసెర్చ్ ఏంటి సార్? సీతమ్మ గారి గురించి మనం ఆల్రెడీ అంటే నాకు తెలిసినప్పుడు కానీ నుంచి వింటూ ఉన్నాను సార్. పెద్దగా ఏం లేదు. ఆ తర్వాత గరికపాటి గారు కానీ లేకపోతే మన చాగంటి గారు కానీ ఇలాంటి గొప్ప గొప్ప మహా వ్యక్తులందరూ ఆవిడ గురించి చెప్పేటప్పుడు కొంచెం ఇన్స్పైర్ అయ్యారు. సరే ఓకే డన్, బాగున్నారు, చేద్దాం, ఇదేదో మంచి అంశం ఉందనిపించింది. ఆ తర్వాత కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సో ఆయన చెప్పగానే ఇంకా సీతమ్మ తల్లికి ఇంకా అందరికీ తెలిసిందన్నమాట. సో ఎవరు సో అంటే అన్నీ తెలిసింది. సో ఆ తర్వాత ఈ సినిమా చేద్దాం, ఒక మెగాస్టార్ అభిమానిగా, ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, ఒక సినిమా వాడిగా చేసేటప్పుడు ఒక మంచి సినిమాతో నేను ఇంట్రడ్యూస్ అవ్వాలని చెప్పేసి సీతమ్మ గారి చరిత్ర సినిమా తీద్దామని చెప్పి అనుకొని ఒక 8 months బ్యాక్ అనుకుంటా నేను డొంకల గన్నవరం వెళ్ళి వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిలో భీముడి గారు కానీ, ఉదయభాస్కర్ కానీ, శ్రీనివాస్ గారు కానీ మిగతా వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి, అలాగే మనం వింటున్నది కూడా కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి ఆవిడ ప్రతిష్ట కీర్తికి ఎటువంటి భంగం కలిగించుకుంటా ఆ తెలుగు ఆవిడ చరిత్ర ప్రతి తెలుగు వాళ్ళకి తెలియాలని చెప్పే ఉద్దేశంతో నేను కొంత రీసెర్చ్ చేసి చేయడం జరిగింది సార్. ట్యాక్స్ ఎగ్జామ్షన్ అడుగుతారా గవర్నమెంట్ని సార్? ఇది ఒరిజినల్ జీవిత కథ కాబట్టి ట్యాక్స్ ఎగ్జామ్షన్ అడుగుతారా? ట్యాక్స్ ఎగ్జామ్స్ అనేది ఇవ్వకపోతే వాళ్ళ దురదృష్టం అంతే. తీసుకొచ్చేపాడు. ఎందుకంటే గూగుల్లో కొన్ని మాత్రమే తెలుసు. ఈ రోజు వరకు కూడా కొద్దిమంది మాత్రమే డొక్కా సీతమ్మ వారసులు వంశస్థులు ఉన్నారని అటబోగడ తప్ప ఎవరికీ తెలియదు. మీ అందరి ముందే ఇప్పుడు ఒక 5 వారసులు తీసుకొచ్చాం. అలాగే గూగుల్ తల్లికి కూడా తెలియని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వారసుల ద్వారా నాకు కొన్ని తెలిసాయి. సో అవి కూడా అందరికీ ప్రవచనకర్తలు ఇవన్నీ చెప్పేటప్పుడు ఉన్నా తప్ప తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళ వారసుల దగ్గర నేను సేకరించి అవి కొంచెం హైడ్ చేసి అది స్క్రీన్ పైన మాత్రం చూపించడం ఉద్దేశంతో ఉంటాను సార్. ష్యూర్ అండి. ఈ జనరల్గా డాక్యుమెంటరీస్ అండి ఇవి. దీన్ని డాక్యుమెంటరీ లాగానే తీస్తే ఎవరు చూడరు. సినిమా గాడి చేసేటప్పుడు కొంత సినిమాటిక్గా చేయాలి, చేయకి తప్పదు, ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, అదర్ క్యారెక్టర్స్ అయిన పెట్టి కొంత రిలీఫ్ అది కూడా వచ్చేటట్టు చేయాలి. కాబట్టి అవన్నీ చేస్తారు, సినిమాటిక్గానే ఉండాలి. ఇందాక ఆయన చెప్పినట్టుగా 80% ఒరిజినల్ స్టోరీ, ఒరిజినల్ క్యారెక్టర్ ఇవే ఉంటాయి, ఇన్సిడెంట్స్. కాకపోతే కొంత ఇది ఉండాలి, ఇంట్రెస్ట్, విజువల్ చూసే ఇంట్రెస్ట్ కూడా రావాలి. కాబట్టి కొద్దిగా మార్పులు ఉంటాయి.
షూర్ సార్. సుచిత్ర గారు, ద సాంగ్స్ ఆర్ వెరీ పాపులర్. సో అంటే లైక్ ఈ మూవీలో ఆమని గారితో మళ్ళీ కలిసి వర్క్ చేయడం, సో డ్యూరింగ్ ద సాంగ్ పీరియడ్ మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి అప్పటికి ఇప్పటికీ? ఇండస్ట్రీలో కావచ్చు, షూటింగ్స్లో కావచ్చు, ఆర్ కొరియోగ్రఫీలో మీరు చూస్తున్న డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా ఈ ఫిలింలో డాన్స్లన్నీ ఏమి ఉండవండి. నా జీవితంలో ఫస్ట్ టైం డొక్కా సీతమ్మ అనే సినిమాకి డైరెక్టర్ గారు రవినారాయణ గారు వచ్చి, మేడం ఈ సినిమా అంతా ఒక ఎత్తు, ఈ క్లైమాక్స్ సాంగ్ ఒక ఎత్తు అని అన్నప్పుడు ఫస్ట్ టైం నేను డొక్కా సీతమ్మ గారు కదలకుండా పడుకుని, అంటే ఆ డిమైస్ టైంలో ఎలాగూ ఆవిడ పడుకుంటారు, ఆవిడ గురించి కృతజ్ఞతతో ప్రకృతి కానీ అన్ని జీవరాశులకి ఆవిడ భోజనం పెట్టారు. మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, దాహంతో ఏడుస్తున్న మొక్క కావచ్చు, అన్నిటికీ ఆవిడ సేవ చేశారు. సో అన్నీ ఎలా విలవిల్లాడిపోతాయి. ఆ వ్యక్తి భూమి నుండి వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా స్పందిస్తాయి అనేది ఈ కథ ఆఖరి పాటలో హృదయంతో తెరకెక్కించాం. డైరెక్టర్ గారు, నా పేరు కీర్తి అండి. అంటే 2016లో రిజిస్ట్రేషన్ చేసిన కథని చేయటానికి, అంటే ఇలా మన తెర మీదకి తీసుకురావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టడానికి మెయిన్ కారణం, అంటే కథకి కావాల్సిన అంశాలను కలెక్ట్ చేయడానికి టైం పట్టిందా, లేదు అంటే ఇష్యూస్ వలన ఇంత టైం పట్టడానికి మెయిన్ కారణం ఏంటంటారు? ఏమమ్మా, యాక్చువల్గా అయితే 2016లో రిజిస్ట్రేషన్ కథ నాది కాదు. నేను ఒక 8 months బ్యాక్ కొంతమంది మిత్రులతో కలిసి రచనా సహకారం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు చేసి వాళ్ళు వంశస్థులతో అనుకొని ఒక 8 months బ్యాక్ అనుకున్నాం. సో ఇమీడియట్గానే ఆ సీతమ్మ తల్లి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. అందుకంటే ఎక్కువ నాకు ఇట్స్ లైఫ్లో నా ఫస్ట్ మూవీ అయినా ది లెజెండరీ యాక్టర్స్తో నేను వర్క్ చేశాను. ది గ్రేట్ మురళీమోహన్ సార్, నామని గారు, సో బోస్ గారు, చంద్రబోస్ గారు, ఆస్కర్ ఆర్టిస్ట్, సో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయబట్టి అంటే ఎవరో సంథింగ్ ఆ పేరుతో చేశారేమో కానీ నేనైతే కాదు. నేను అనుకున్నంత వేగంగానే అందరూ ప్రోత్సాహం సపోర్ట్ ఉండడం వల్ల అత్యంత వేగంగానే తెరకెక్కించామండి. అంటే షూటింగ్ వివాదంలో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి కదా, మరి దీన్ని మీరు రిస్క్ తీసుకున్నట్టే కదా కొంచెం? అంటే ఇది మా లాయర్ గారు చెప్తారండి యాక్చువల్గా. అంటే మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెడుతున్నాం, అదే మేము పోస్టర్ లాంచ్ చేస్తున్న విషయం తెలిసి కొంతమంది అన్ని వాళ్ళు కూడా ప్రెస్ నోట్లు గట్రా ఏదో ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ దీని మీద ఒక వివాదం వస్తే ఆ వివాదానికి మా లాయర్ గారు సుబ్బు గారు, గవర్నమెంట్ అడ్వకేట్ గారి ద్వారా అది కౌంటర్ అవ్వడం కూడా జరిగింది. సో కావాలని అంటే వాళ్ళు 2000 మీరే క్వశ్చన్ వేశారు, 2016లో రిజిస్టర్ చేస్తే ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు అర్థం కాదు. సో డొక్కా సీతమ్మ గారి మీద నిజంగా వాళ్ళకంత అభిమానం, ప్రేమ, గౌరవం ఉంటే ఎప్పుడో స్టార్ట్ చేయాలి. మన డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు, లేకపోతే మధ్యాహ్నం మన తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ మధ్యాహ్న ఆహార పథకాన్ని పెట్టినప్పుడు ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చారేమో. సో బహుశా నేను చెయ్యాలనుకునేటప్పుడు ఫిక్స్ అయ్యాను. అత్యంత వేగంగానే షూటింగ్ జరుపుకుంటూ అందరి సహకారంతో ముందుకెళ్తున్నాడు. సో సారీ అండి, 2016లో రిజిస్ట్రేషన్ అయింది, బుక్ మాత్రమే. ఎందుకంటే ఎవరికి వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. ఇది ఒక గొప్ప చరిత్ర. ఇది ఇప్పుడు ఇందాక వాళ్ళు అడిగిన దానికి కూడా ఒక చరిత్ర. గాంధీ గారి గురించి సినిమా తీసామనుకోండి, గాంధీ గారి కథ నాది అంటే ఎట్లా కుదురుద్ది? మీ స్క్రీన్ ప్లే మీది ఉంటుంది, ఆయన స్క్రీన్ ప్లే అనుకుంటుంది, ఎవరైనా తీసుకోవచ్చు. చరిత్ర అది. ఆ చరిత్ర తీసుకునే అధికారం అందరికీ ఉంటుంది. అలాగే డొక్కా సీతమ్మ గారు కూడా ఒక చరిత్ర. ఆ చరిత్రను ఎవరైనా తీసుకోవచ్చు. మీ స్క్రీన్ ప్లే మీ విధంగా మీరు తీసుకుంటారు, ఆయన స్క్రీన్ ప్లే ఆయన చేసుకుంటారు. అందుకని దీంట్లో ఏమి కోర్టుల దాకా వెళ్ళారు కానీ దాని మూలంగా ఏం జరగదండి. ఓకే, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ఒక ప్రాజెక్ట్ గ్రామం
చెప్పండి. ఓకే. అంటే డొక్కా సీతమ్మ గారి గురించి గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు మెచ్చుకోవడం జరిగింది. అవునండి. 2019లోనే ఆయన మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని యాడ్ చేశారు, డొక్కా అవును. సీతమ్మ గారి క్యాంటీన్స్ పెట్టాలి అని. అవునండి. సో ఈ సినిమా తీస్తున్నప్పుడు మీరు ఆయన ఏమన్నా రీచ్ అవ్వడం జరిగిందా, లేదంటే రీచ్ అవ్వకపోతే ఆయన ఏమన్నా కలిసి చెప్పే అవకాశం ఏమన్నా ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, ఒక చిరంజీవి గారి అభిమానిగా వాళ్ళంటే నాకు ప్రాణం. అసలు చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వస్తుంది చాలామంది, అలాగే నేను కూడా వచ్చాను. అండ్ మోర్ ఓవర్ దన్ ఒక దర్శకుడిగా ఒక సినిమా చేయాలి. చిరంజీవి గారి అభిమానిని ఏం చేస్తాం, రిలీజ్ అయినప్పుడు సినిమా చూస్తాం, బర్త్డే అప్పుడు అందరిలాగే యథావిధిగా మంచి కార్యక్రమం కాబట్టి బ్లడ్ డొనేట్ చేస్తాం. సో ఏం చేయాలంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డొక్కా సీతమ్మ కాన్సెప్ట్ అనేది చెప్పారో అప్పుడు ఒక 20 మెంబర్స్ తెలిసింది కాస్త 60 మెంబర్స్ తెలిసింది. అరే ఇది అందరికీ తెలియాలంటే మనకి ఈస్ట్ వెస్ట్ రాజమండ్రి, మా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఆ బెల్ట్ వరకు తెలుసు. ఈ రాయలసీమ కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ తక్కువ తెలుసు. సో ఒక మీడియా ద్వారా, ఒక సినిమా ద్వారా అందరికీ తెలియాలి. ఎందుకంటే ఆవిడ తెలుగు ఆవిడ, తెలుగు వాళ్ళందరికీ ఆ తెలుగు ఆవిడ, ఆ మహాతల్లి చరిత్ర తెలియజేయాలి. సో అని చెప్పి ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాను. అయితే పవన్ కళ్యాణ్ గారి వరకు ఇంకా మేము రీచ్ అవ్వలేదు. మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా సినిమా తీయాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాం. ఇంకా ఫ్యూచర్లో అనేది ఇంకా తెలియదు ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో. అండ్ మూవీలో లొకేషన్స్ కానీ మన ఆమని గారు ఆ గెటప్ కావచ్చు అన్నీ కూడా ఆ వింటేజ్ లుక్ రావడానికి సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో పోస్టర్ చూస్తేనే ఆవిడ అచ్చం అలాగే కనిపిస్తున్నారు, చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో దానికోసం ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? దీనికోసం ఎంత జాగ్రత్త తీసుకున్నామంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే చేసామండి. ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఎక్కడ జరిగిందంటే మా సుచిత్రమ్మ గారు ఇంట్లోనే, సుచిత్రమ్మ గారు ఆవరణలోనే జరిగింది. సో వింటేజ్ లుక్ మీకు ఎంత బాగా వచ్చిందంటే కారణం మా డిఓపి సార్ రాహుల్ శ్రీవాస్తవ్ సార్ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వచ్చు రోజా. సో వీళ్ళందరూ కూడా సో వాళ్ళతో అంటే మేము ప్రీ ప్రొడక్షన్ చేసి ఆ అవుట్లుక్ అని తెచ్చామండి. ప్రొడ్యూసర్ గారు ఆమని గారు వండర్ఫుల్ యాక్టర్స్ అనమాట. సో క్యారవెన్ లేని రోజుల నుంచి ఇప్పుడు క్యారవెన్లు ఉన్న రోజుల వరకు కూడా వాళ్ళు మొత్తం చూసి వచ్చారు. సో వాళ్ళని మీరు కొరియోగ్రఫీ చేయడం కానీ, సో వాళ్ళతో కలిసి వర్క్ చేయడం కానీ మీ ఎక్స్పీరియన్స్? ఎంత క్యారవెన్లో కూర్చుని ఉన్నా, ఎంత పెద్ద యాక్టర్స్ అయినా అక్కడ పాడ మీద గంటలు గంటలు పడుకున్నారు. మ్యామ్ వింటున్నారా? పాడ మీద గంటలు గంటలు మేము షాట్ పెట్టి అటు ఇటు కదలకుండా ఆమని గారు ఆ శవాసనం వేశారని చెప్పచ్చు. వేసి ఆవిడ అట్లాగే ఉన్నారు. ఎంత ఒక పుణ్యం చేసుకుంటే ఆ పాత్ర ఆవిడికి దక్కాలి. మీరు నమ్మరు, ఆవిడ ఆ స్థితిలో అలా పడుకుని ఉండటం మాకు అన్ని ప్రకృతి సహకరించింది. మీరు కొన్ని విజువల్స్ చూస్తే నది ఒడ్డున కొన్ని వేల ఆవులు వచ్చి ఆగినాయి. ఇది సినిమా కాదండి, మేము డొక్కా సీతమ్మ గారికి ఒక గుడి కడుతున్నాం అనుకోండి, మేమందరం ఇటుకల్లాగా పనిచేస్తున్నాం అంతే. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎనీథింగ్ ఎల్స్? నో